హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ కాలనీలో బంగారం వ్యాపారం ఇంట్లో భారీ చోరీ జరిగింది. తెల్లవారుజామున వ్యాపారి రంజిత్ అతని సోదరుడు ఇంట్లోకి సుమారు 10 మంది దుండగులు చొరబడ్డారు. సినీ ఫక్కీలో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి కత్తులు, తుపాకులతో బెదిరించారు. కుటుంబ సభ్యులను కత్తుతో బెదిరించి లాకర్లోని 2.5 కిలోల బంగారం, 3 మొబైల్ ఫోన్లను తీసుకెళ్లారు. వీటితో పాటు సీసీటీవీ డీవీఆర్ను సైతం ఎత్తుకెళ్లారు. దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్ గాయపడ్డాడు. కేసు నమోదు చేసిన దోమలగూడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైట్గా హైదరాబాద్ దోమలగూడలోని అరవింద్ కాలనీలో బంగారం వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, హైదరాబాద్ దోమలగూడ పిఎస్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. దోమలగూడ పిఎస్ సమీపంలోనే ఇటు అరవింద్ కాలనీకి సంబంధించిన బంగారు వ్యాపారింట్లో దోపిడీకి దుండగులు పాల్పడ్డారు. అయితే సినీ ఫక్కీలో మొత్తం ఇంట్లోకి వెళ్లి ఇటు కత్తులు, తుపాకులతో బెదిరించి తెల్లవారుజామునే వ్యాపారి రంజిత్ అనే సోదరుడి ఇంట్లోకి కూడా చొరబడి మొత్తం 10 మంది పైగా దుండగులు చొరబడి అక్కడ ఉన్నటువంటి ఆస్తికి సంబంధించిన ఏదైతే 2 కిలోల బంగారంతో పాటు 3 మొబైల్స్, ఇటు ఐట్యాబ్ సంబంధించిన వాటన్నిటి కూడా చోరీ చేసినటువంటి పరిస్థితుల్లో అయితే కుటుంబ సభ్యులను కత్తులతో బెదిరించి ఆ నాశంలో ఉన్నటువంటి 2 కిలోల బంగారాన్ని మొత్తం చోరీ చేశారు. అయితే సీసీ ఫోటేజ్తో పాటు అక్కడ ఉన్నటువంటి దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అవుతాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించిన డీవీఆర్ ను కూడా దొంగలు ఎత్తుకెళ్ళినటువంటి ఘటన అయితే నెలకొంది. అయితే దుండగుల దాడిలో వ్యాపారి రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ గాయాలైన రంజిత్ ని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం దోమలగూడ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ చెందిన రంజిత్ కుమార్ గత కొన్నేళ్లుగా బంగారం సంబంధించిన వర్క్ షాప్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడనే నివాసం ఉంటున్నారు. అయితే బంగారం వర్క్ షాప్ నివాసం కిందనే ఇటు ప్రస్తుతం రంజిత్ కింద అయితే నివాసం ఉంటున్న కిందనే వర్క్ షాప్ అయితే నిర్వహిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఏదైతే మొదటి నుంచి కూడా ఇది లాగే ఏదైతే గతంలో చాలా ఇలాంటి ఘటనలు చూసాం, అలాగే సేమ్ యాక్టివ్ గా ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బెదిరించి లాకర్లో ఉన్న బంగారం అయితే ఎత్తుకెళ్లారు. అయితే చాలా రోజుల నుంచి కూడా నిందితులు దుండగులు ఎవరైతే ఉంటారో బంగారం ఎత్తుకెళ్లిన దుండగులు చాలా రోజుల నుంచి కూడా నిఘా వేసి ఈ పక్కం పన్నారని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రస్తుతం క్లూసింగ్ కూడా వ్యాపారి రంజిత్ ఇంటికి చేరుకుంది. ప్రస్తుతం ఆధారాలు కూడా సేకరిస్తుంది. ముఖ్యంగా తెలిసిన వాళ్ళ పనైనా లేకుంటే దొంగలు రెగ్యులర్ గా చేసే దొంగల పనైనా గుణంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్నారు. క్లూసింగ్ ఆధారాలు అయితే సేకరిస్తా ఉన్నారు. రైట్ అమ్మా, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్.